రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు ఇది కొత్త బిల్లు కాదు. ఇప్పటికే టీవీ మాధ్యమాల్లో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతాం. నాకు అనిపిస్తూ ఉంది ఇది ఆర్టికల్ 370 రద్దు, అలానే యూసీసీ కావాలని విస్తృత ప్రజానీకంలో ఎలా అయితే మద్దతు ఉందో ఈ బిల్లుకు కూడా అటువంటి మద్దతే ఉందనేది నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బుల్ని నియంత్రించాలని కోరుకుంటే ఎవరు దాన్ని వ్యతిరేకిస్తారు నాకు అర్థం కాదు. సామాన్య పౌరుడు ఎవ్వరూ వ్యతిరేకించరు. దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరూ కూడా విదేశీ నిధులు ఎలా ఇక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాలి అంటే అది తప్పులాగానో అదేదో బీజేపీ కావాలని చేస్తుందనో ఎవ్వరు అనుకోరు. సహజమండి. అని మామూలుగానే మీకు కేంద్రం రాష్ట్రాలకు డబ్బులు ఇస్తే ఖర్చు మీకు యూటిలిటీ సర్టిఫికేట్ ఇస్తేనే నెక్స్ట్ మళ్ళీ నిధులు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తారు. అటువంటిది ఇతర దేశాల నుంచి ఎవరు పంపిస్తున్నారో తెలియదు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో చెప్పరట. చెప్పమని అడగటానికి పెట్టినటువంటి బిల్లు మీద ఇంత చర్చ అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ముఖ్యంగా కాంగ్రెస్ ఎందుకు ఓవర్ రియాక్షన్ అవుతుంది? దీంట్లో సంబంధం లేని అంశాలు తీసుకొస్తుంది. ఆర్ఎస్ఎస్ అనో మైనారిటీలను ఈ ఆర్ఎస్ఎస్ నిధులు అంటది ఏంటో మైనారిటీలకు వ్యతిరేకం అంటది. ఎక్కడ ఈ బిల్లులో అటువంటి క్లాజెస్ ఉన్నాయి? ఎవరైనా చెప్పాలి నాకు. ఎందుకనంటే ఇది విదేశీ నిధులకు సంబంధించినటువంటిదండి. ఇందుట్లో ఆర్ఎస్ఎస్ ఏంటి? ఆర్ఎస్ఎస్ గురించి ఆర్ఎస్ఎస్ విదేశీ నిధులు తీసుకోవాలంటే అసలు రిజిస్ట్రేషన్ లేకుండా యాక్సెప్ట్ చేయడానికే లేదు కదా. సో అదే అసలు విదేశీ నిధులు తీసుకోకూడదని బ్లాంకెట్ బ్యాన్ ఉంది, దానికి వాళ్ళే పెట్టుకున్నారు. సో కాబట్టి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి జనాలని కన్ఫ్యూజ్ చేయొచ్చు. రెండోది మైనారిటీలకి ఎక్కడ వ్యతిరేకం? ఏదైనా ఒక క్లాజ్ ఏదైనా ఉందా? అసలు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు ఎందుకు దొంగడుకుంటుంది కాంగ్రెస్? చాలామంది సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయో తెలుసా? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎక్కువ విదేశీ నిధులు ఉన్నాయి. కోర్స్ మన దగ్గర కరప్ట్ పీపుల్ అందరి దగ్గర నుంచి నిధులు తీసుకున్నారు, అది వేరే విషయం. జాకీర్ నాయక్ దగ్గర నుంచి మెహిల్ చోక్సీ నుంచి అందరి దగ్గర నుంచి దాంట్లో నిధులు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ దాంట్లో. వీటితో పాటు జార్జ్ సోరోస్ జర్మన్ ఎన్జిఓ నుంచి ఉన్నాయి, క్లింటర్ ఫౌండేషన్ నుంచి ఉన్నాయట. మరి ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్ ఫౌండేషన్ కూడా ఉన్నాయి, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ కూడా ఉన్నాయేమో తెలియదు నాకు. ఎందుకంటే దీని మీద ఇంతగా రియాక్ట్ అవుతుంది. అదేమంటే ఏమంటున్నారు దీనికి? ఇది మైనారిటీలకు వ్యతిరేకం. ఏంటి మైనారిటీలకు వ్యతిరేకం అంటే ఎట్లా? స్పెసిఫిక్గా చెప్పాలి కదా. ఏదో జనాల్ని మభ్యపెట్టడానికి ఏదో పడికట్టు పదజాలాలు వాడటం కాదు కదా. ఈ బిల్లులో ఏదైనా క్రిస్టియన్ మిషనరీస్కి వ్యతిరేకంగా ఉందా? ముస్లిం మత డొనేషన్స్ ఎవరన్నా ఇతర దేశాల నుంచి వచ్చే వాటికి వ్యతిరేకంగా ఉందా? ఎక్కడుందో చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారు? మీరు వచ్చిన రిలీజియస్ ఇస్లాం మీద స్పెసిఫిక్గా చెప్పారు. చర్చి కట్టుకోవటానికి డబ్బులు విదేశాల నుంచి వస్తే మాకు అభ్యంతరం లేదు, మసీదు కట్టుకోవటానికి వస్తే అభ్యంతరం లేదు, ఇంటర్నల్గా స్కూల్స్ పెట్టుకోవటానికి కానీ హాస్పిటల్ పెట్టుకోవటానికి కానీ విదేశాల నుంచి నిధులు వస్తే అభ్యంతరం లేదు. ఎక్కడ అసలు వాళ్ళే ఆ బిల్లులో ఎక్కడా కూడా ఇటువంటి ఎక్కడా లేవు. ఏంటి వాళ్ళు చెప్పింది? ప్రాసిల్టైజేషన్ అంటే ఏంటంటే మత మార్పిడి కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టకూడదు. అది రాజ్యాంగంలోనే ఉంది, చట్టాల్లోనే ఉంది. అది తప్పితే వేరే ఇదేం లేదు దీంట్లో. కాబట్టి మైనారిటీలకి ఎక్కడ వ్యతిరేకం? ఎందుకు వీళ్ళు గుమ్మడికాయ దొంగలంటే పుదాలు దమ్ముడుకుంటున్నారో నాకు అర్థం కాదు. అంటే మీరు మత మార్పిళ్ళు చేస్తున్నారని ఒప్పుకుంటారా? అంటే మరి ఆందోళన పడేవాళ్ళు వాళ్లే కదా.
ఇప్పుడు మరి ఆంధ్ర చూసుకుందామండి. ఎన్ని మత మార్పులు జరుగుతున్నాయండి. ఒక్కరు మాట్లాడతారా? సో కాల్డ్ ప్రోగ్రెసివ్ ఉదారవాదులు అని చెప్పేటువంటి వాళ్ళు మనకి ఏ మతం మీద మనకు వ్యతిరేకత లేదు. కాకపోతే ఒక మతం వాళ్ళు రెండో మతం మీద విమర్శించటం, వాళ్ళని ఏ, బల ఏదో ఒక ఇండ్యూస్ చేసి వాళ్ళని మత మార్పిడి చేసుకోవటం ఈ సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో అవసరమా? ఎందుకు ఆలోచించరండి? ఒక కమ్యూనిస్టు మేధావి మాట్లాడుతున్నాడా? ఉదారవాద కాంగ్రెస్ వాదులు అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారా ఒక్క మాట దీని మీద? వాళ్ళకి దెబ్బ తగులుతుంది అనేది అర్థమైపోతుంది క్లియర్గా. కాకపోతే అసలు యాక్చువల్గా ఈ బిల్లు అసలు ఇది ఒక అంశమేనండి. ప్రాసిల్టైజేషన్ అనేది ఒక అంశం. అదే కాదు, మీకు చాలామందికి విషయం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయండి ఈశాన్య భారతంలో, డబ్బులు పంప్ చేస్తున్నారు. ఎట్లా వస్తున్నాయి అక్కడికి? వాటికి లెక్కలు చెప్పాలా లేదా? అట్లానే పంజాబ్ బోర్డర్ స్టేట్లో కూడా ఈ కెనడా నుంచి సిక్కులు కూడా పంప్ చేస్తున్నారు డబ్బులు. మరి వాటికి లెక్కలు చెప్పాలా లేదా? అరే అక్కడ దాకా ఎందుకండి? తమిళనాడులో అది న్యూక్లియర్ ప్లాంట్ కల్పక్కం అనుకుంటా, న్యూక్లియర్ ప్లాంట్ కట్టడానికి వ్యతిరేకంగా విదేశాలు నిధులు సమకూర్చినాయి. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు వస్తున్నాయి. నిన్న ఫేస్బుక్ మెటా అతనే ఒప్పుకున్నాడు, మేము కొంత డబ్బులు తీసుకున్నాం కాంటెంట్ ప్రమోట్ చేయటానికని. అది అందరూ అనుకోవటం జంతర్ మంతర్ సిజేపీ యాజిటేషన్ కోసం. ఒక్కసారి వాళ్ళ ఇన్స్టాగ్రాము కొన్ని లక్షల నుంచి కోట్ల దాకా ఎట్లా వెళ్ళింది? వస్తున్నాయి ఇప్పుడు. వాళ్ళు ఇస్తా ఉన్నారు, లెక్కలు కూడా ఇవ్వాలి వాళ్ళు. సో ఇవన్నిటిని లెక్కలు తేల్చాలా లేదా? నువ్వు ఈ దేశంలో ఏ డబ్బులైనా తీసుకోండి, ఎవరి దగ్గరైనా తీసుకోండి, కానీ ఇక్కడ అదాని దగ్గర తీసుకుంటే తప్పు అంటారు, కానీ అక్కడి నుంచి తీసుకోవచ్చు విదేశీ నిధులు. అరే అది కూడా బ్యాన్ చేయట్లేదు కదా, వాళ్ళేం విదేశీయుల నుంచి తీసుకోవద్దంటలేదు, తీసుకున్న దానికి లెక్కలు చెప్పబాబు అంటున్నారు. దీనికి ఇంత హడావుడి కాంగ్రెస్ పార్టీ. అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు చట్టం తీసుకొచ్చింది ఎవరండి? మన్మోహన్ సింగే కదా ఈ చట్టం తీసుకొచ్చింది. విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్. కాకపోతే దాంట్లో కొన్ని వేగ్గా ఉన్నాయి. ఏంటంటే లూప్ హోల్స్ ఉన్నాయి చట్టంలో. ఆ లొసుగుల్ని సవరణ చేస్తుంది ఇప్పుడు ఈ సవరణ. అంతకుమించి దీంట్లో లేదు, కొత్త బిల్లేం కాదు ఇది. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన చట్టంలో ఏదైతే లొసుగులు ఉన్నాయో వాటిని బిగిస్తూ ఉంది ఇప్పుడు. దానికి ఇంత గగ్గోలు పడిపోతున్నారు. ఎందుకంటే కొంతమంది కోసాలు కదులుతున్నాయి, కన్నాల్లో నుంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి. అవునా కాదా చెప్పండి? ఇది వచ్చి అసలు ఇప్పటికీ ఇవాళ కూడా లోక్సభ జరిగినట్లేదు. పెడతారా లేదా ప్రభుత్వం? ఇంకా 3-4 రోజులే ఉంది పార్లమెంటు, సోమవారం నుంచి లెక్కేసుకుంటే. సో ఖచ్చితంగా ప్రభుత్వం వెనకెరగకూడదు. విదేశాల నుంచి ఒత్తిడి వస్తుందనో, క్రిస్టియన్ మిషనరీస్ నుంచి ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే అమెరికాలో కూడా ఎవరో రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ మాట్లాడాడు. సో అవన్నీ ఉంటాయి. ఇవి ఈ టైంలో వెనక్కి వెళ్తే ఇంకా ఇవన్నిటికీ బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో ప్రభుత్వం ఈ బిల్లుని ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే వారం పాస్ చేయించాలి. ఇది నేను చెప్పటం కాదు, జనం, ఎక్కువ మంది జనం యొక్క కోరిక ఇది. విదేశీ నిధుల నియంత్రణ, విదేశీ నిధుల ఎలా ఖర్చు పెడుతున్నారో జవాబుదారీతనం కావటం కోసం తీసుకొస్తున్నటువంటి ఈ సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిద్దాం. ఇది నాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.